అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నాయకత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాడని ఫైనాన్షియల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. టిమ్ కుక్ ఈ నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాపిల్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ బోర్డు నూతన సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది. టిమ్ కుక్ వారసుడిగా ఎవరు వస్తారు అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే యాపిల్ సీఈఓ రేస్లో అదే సంస్థలో పనిచేస్తున్న జాన్ టర్నస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాన్ టర్నస్ ప్రస్తుతం యాపిల్లో హార్డ్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాన్ టర్నస్ దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్లో ఉంటూ కీలక పదవులను చేపట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్ళు. ఇక యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిమ్ కుక్ వయసు కూడా 50 సంవత్సరాలే. 2011లో టిమ్ కుక్ యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన 14 ఏళ్లుగా ఆయన సీఈఓగా విధులు నిర్వర్తిస్తూ సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారు. ఆయన నాయకత్వంలో కంపెనీ తన ఉత్పత్తి శ్రేణిని భారీగా విస్తరించింది. టిమ్ కుక్ యాపిల్ ఆపరేషనల్ మాస్టర్ మైండ్ అయితే జాన్ టర్నస్ హార్డ్వేర్ ఆర్కిటెక్ట్. టర్నస్ 2001లో యాపిల్లో చేరారు. ఆయనకు టిమ్ కుక్ దగ్గర మంచి పేరుంది. అయితే టిమ్ కుక్ రాజీనామా విషయంపై స్పష్టత వస్తే గానీ యాపిల్ తదుపరి సీఈఓ ఎవరనే అంశంపై కంపెనీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.